మెగా న్యూస్ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్య, ఐపీఎస్ అధికారి జి గోపీనాథ్లపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను యాదవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీసీ కులాలకు చెందిన వ్యక్తులను చిన్న చూడటం జగన్ కు అలవాటైందని అన్నారు. చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఈరోజు యాదవ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్య, ఐపీఎస్ అధికారి జి గోపీనాథ్లపై జగన్మోహన్ రెడ్డి అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యాదవ సంఘ నాయకుడు పడాల గంగాధర్ మాట్లాడుతూ బీసీ వర్గాలను చిన్నచూపు చూడడం జగన్మోహన్ రెడ్డికి అలవాటైందని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అవహేళన చేయడం రాజకీయ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. సమాజానికి సేవ చేస్తున్న అధికారులపై ఇలాంటి వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కాదని అన్నారు. అదేవిధంగా కృష్ణయ్య మరియు గోపీనాథ్లపై చేసిన వ్యాఖ్యలను వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్జాల బాలాజీ, గోగుల గోపి, ఏసు నరసింహారావు, కాకర్ల రవి, కాసుల శ్రీనివాస్, సిరా ప్రసాద్, ఉప్పు శివకాంత్, దేవలాత్ సీను, వేముల వెంకటరావు, మరి రమణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని వాడు వీడని సంబోధించడం జరిగింది. ఒక సామాన్య బీసీ సామాజిక వర్గానికి చెందిన పి కృష్ణయ్య గారు మన రాష్ట్రానికి యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఎన్నో సేవలు అందించి ఆయన మా యాదవ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని అని మేము చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. అలాంటి వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారి ఒక అతను జట్టి గోపీనాథ్ గారి మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి వాడు వీడని సంబోధించడాన్ని మేము తీవ్రంగా యాదవ సామాజిక వర్గం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజున ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే సమాజానికి ఉన్నతమైన సేవలు అందించే అధికారులుగా గుర్తించడం జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పులకి, ఆయన చేసిన నాయకులు చేసిన తప్పులకి ఆయన ఓకే సమాధానం చెప్పలేక అహంకార ధోరణితో ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపొద్దున్న యాదవ సామాజిక వర్గం మొత్తం కూడా ఇప్పటికే దూరమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఈ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పకపోతే రేపొద్దున్న ఆయన జనాల్లో కూడా తిరిగే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయన రేపొద్దున ఇలాగే కానీ ప్రవర్తన కొనసాగుతూ ఉంటే నడి రోడ్డుపై తిరిగే పరిస్థితి కూడా లేదు. ఆయన పార్టీ ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోయి అందరూ కూడా అతన్ని వదిలేసే పరిస్థితి చెందుతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విషయం నిన్న జగన్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు ఒక బీసీ సామాజిక వర్గం చెందినట్టు ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక ఉద్దేశపూర్వకంగా చెప్పడం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అనేది ఒక సామాజికంగా వెనకబడిన వాళ్ళు అయినా సరే ఒక సమాజానికి ఉపయోగపడాల్సిన వ్యక్తుల్ని వాడు వీడు అనేది ఎంతవరకు కరెక్ట్. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయబట్టే జగన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. ఇక మున్ముందు ఇదే విధంగా ఉంటే 11 కాదు కదా, 1 వచ్చి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి బీసీల కార్పొరేషన్లో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్లో ఏం ఉపయోగం? ₹1 ఇవ్వనటువంటి కార్పొరేషన్లు ఇచ్చి ఒక ప్రజలకు ఎటువంటి ఒక సమాధానం చెప్పినటువంటి వ్యక్తి, ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఈరోజు ఒక బీసీలకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇలాంటి ఒక అహంకార ధోరణితో మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు ఈసారి చేస్తే ఒక బీసీ నుంచి కానీ ఒక యాదవ సమాజం నుంచి కానీ ఇలా అనడం మూలంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రిపీట్ అయితే కనుక జగన్ రెడ్డికి చాలా పెను సవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే విధంగా మంచిగా ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజలకు ఏదైతే మంచి చేయాలి కానీ ఇలాంటి అహంకార ధోరణి చేయడం మూలంగా మున్ముందు ఒక యువతరానికి కానీ ఒక ఏదైతే బాధ్యత ప్లేస్లో ఉండాలి కానీ ఏమి తీవ్రత ఇస్తున్నాం, సమాధానం ఇస్తున్నాం అనేది తెలుసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి రిపీట్ చేయకూడదని ఖండిస్తున్నాం. సన్నాల బాలాజీ, ప్రసాద్ బాడీ.